తాతయ్య? చాలా ఘోరం జరిగిపోయిందమ్మా. శ్రీనివాసు మనం అనుకున్నంత మంచి మనిషే కాదు. తాతయ్య అవునమ్మా, అతని గురించి నాకు అంతా తెలిసింది. నిలదీసి అడగాలని రమ్మని కబురు చేశాను. నమస్తే సార్. ఏం సార్ రమ్మన్నారంట? నీ గురించి నాకు కొన్ని నిజాలు తెలియాలి. అడగండి సార్. నువ్వు ఆత్మీయుడు అని నమ్మి ఎన్నో విషయాలు నీతో చెప్పాను. నువ్వు మాలో ఒకడు అని నమ్మి మనసులో మాట చెప్పాను. కానీ నువ్వు నా నుంచి ఎన్నో నిజాలు దాచి. ఏ విషయం సార్ మీరు మాట్లాడేది? నువ్వు ప్రియా ప్రేమించుకున్న విషయం. అదే లేదు సార్. మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు చూపులు చెప్పేస్తాయి. ప్రియా నువ్వు చూసుకునే చూపుల్లోనే మీ మనసు నాకు అర్థమైపోయాయి. అందుకే ఇంకేమీ ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ప్రేమకి ప్రేమించుకోవడానికి ఏ అర్హత అక్కలేదు, కానీ పెళ్లికి ఆస్తులు అంతస్తులే అర్హతలు. అవి మంచితనానికి మించిన ఆస్తి, గొప్ప వ్యక్తిత్వానికి మించిన అంతస్తు ఏమీ లేవయ్యా. ఇవన్నీ నీలో ఉన్నాయన్న నమ్మకం నాకుంది. కానీ సార్ నువ్వే మాట్లాడద్దు. ప్రియా నువ్వు పెళ్లి చేసుకుంటానంతే. సరే, ఈ నెల 9, 16 తారీఖుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏ తేదీ నిర్ణయించమంటావు చెప్పు. తాతయ్య అప్పుడే ముహూర్తం కూడా పెట్టించేస్తావా? మరేమనుకున్నావమ్మా, ఇప్పుడు నాలో ప్రవహించేది శ్రీనివాస్ యువక రక్తం. ఆగస్టు 9వ తేదీ ఉదయం 9:45 ముహూర్తం నిర్ణయించడమైనది. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఆగస్ట్ 9 డేట్ ఫిక్స్ చేయండి. 9వ తారీఖు పెళ్ళయ్యా, ఇంకా కళ్యాణ మండపం కన్ఫర్మ్ కాలేదంటావేంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 1వ తేదీ కల్లా కన్ఫర్మేషన్ చెప్పాలి. వెళ్ళు. అలాగేనండి. ఏ శ్రీనివాస్, ఎక్కడే మీ ఫ్రెండ్? రూమ్కి వచ్చిన తర్వాత అర్జెంట్గా ఒకసారి రమ్మను. తనతో పెళ్లి విషయాలు మాట్లాడాలి. అది ప్రభు. ఎంత బిజీగా ఉన్నా ఒక గంట వచ్చి పొమ్మనవయ్యా. అంకుల్, మీతో విషయం మాట్లాడాలి. ఏంటది? అది ప్రభుని ఉద్యోగం నుంచి తీసేశారు. ఏంటి? అవును అంకుల్, ప్రభు మోసం చేసి ఉద్యోగం సంపాదించాడన్న విషయం మా ఎండి గారికి తెలిసిపోయింది. అంతేకాదు, వాడు కెనడా నుంచి వచ్చారని మీతో చెప్పడం కూడా అబద్ధమే. ఇన్నాళ్ళు స్నేహం కోసం ప్రాణం ఇచ్చే స్నేహితుల గురించి విన్నాను. స్నేహం కోసం ఎంతకైనా తెగించే స్నేహితుల్ని చూశాను. కానీ ఒక స్నేహితుడి గురించి కాబోయే మామగారికి చెడుగా చెప్పే నీలాంటి ద్రోహిని ఇప్పుడే చూస్తున్నాను. అంజలి, నన్ను అపార్థం చేసుకోకు. అపార్థం కాదు, పచ్చి నిజం. తక్కువ టైంలో ప్రభు నీకంటే మంచి ఉద్యోగం సంపాదించడానికి జెలసీ ఫీల్ అయ్యావు. నీకంటే పై స్టేజ్లో ఉన్నాడని ద్వేషించడం మొదలుపెట్టావు. అందుకనే ఏదో గోల్మాల్ చేసి అతని ఉద్యోగం నువ్వే పోగొట్టావు. చూడు, నువ్వెన్ని నాటకాలు ఆడినా నన్ను ప్రభుని విడదీయలేవు. అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి ఈవినింగ్ వరకు నా దగ్గర పంపించండి. ఓకే? అలాగే సార్. ప్రభు, నీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటిది? ఈరోజు మధ్యాహ్నం కారులో నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? ఓహో, చూసేసావన్నమాట. నా ఫ్రెండ్. నీతో ఆ అమ్మాయికున్న చనువు చూస్తే ఫ్రెండ్లా అనిపించలేదే? బాగానే అబ్జర్వ్ చేసావే. యూర్ రైట్. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కాదు, నాకు కాబోయే భార్య. ఏంట్రా నువ్వు అనేది? ఎస్, ఇట్స్ అ ఫ్యాక్ట్. మరి అంజలి? ఏముంది, నా బెటర్ హాఫ్ కాబోయే అదృష్టాన్ని కొంచెంలో మిస్ చేసుకున్న దురదృష్టవంతురాలు. అంజలికి ఈ విషయం చెప్పావా? చెప్పాల్సిన అవసరం ఏముంది? టైం వస్తే తనకే తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఒక పక్క వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇప్పుడు అంజలిని పెళ్లి చేసుకోవాలంటావేంటి?
నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే అంజలి జీవితం ఏమవుతుందో ఆలోచించావా? లుక్ సీను, నేను నా జీవితం గురించి తప్ప ఇంకెవరి జీవితం గురించి ఆలోచించను. అయినా అంజలి గురించి నీకు అంత బాధగా ఉంటే నువ్వు పెళ్లి చేసుకో. నేను అంజలిని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా? ఏ అంజలిని నువ్వు ప్రేమించలేదా? ప్రేమించానురా, కానీ అంజలి నన్ను ప్రేమించలేదు. తను ప్రేమించింది నిన్ను, తను కోరుకుంది నిన్ను. నేనిప్పుడు అంజలిని కోరుకోవట్లేదు. తనకంటే అందమైన డబ్బున్న ప్రియని కోరుకుంటున్నాను, పెళ్లి చేసుకోబోతున్నాను. రే ప్రభు, అంత దారుణంగా మాట్లాడకురా. అంజలి నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. తను నా మీద ఆశలు పెంచుకుందని ప్రియాస్తి మీద నేను పెంచుకున్న ఆశల్ని తుంచుకోమంటావా? నో. నాకు మాట చెప్పరా, ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్ కన్నా మంచి జాబ్ దొరికి ఇంతకు మించిన శాలరీ ఇస్తానంటే నువ్వు ఈ జాబ్ వదిలి వెళ్ళిపోతావా లేదా? అది ఉద్యోగం రా, కానీ ఇది జీవితం. నా దృష్టిలో రెండు ఒకటే. అంజలి కన్నా ప్రియ నాకు బెటర్ చాయిస్. రేయ్, ఇన్నాళ్ళు నువ్వేం చేసినా సహించాను, ఎన్ని వెధవేషాలు వేసినా భరించాను. కానీ అంజలికి అన్యాయం చెయ్యాలని చూసావో, ప్రియ ముందు నీ జాతకం మొత్తం బయట పెట్టేసి నీ బ్రతుకు బజారుకి ఇడుస్తాను. అయ్యో, వండర్ఫుల్. నీ సహనానికి ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాను, పెట్టాను. ఈ పరీక్షలో నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావురా. కీప్ ఇట్ అప్. రైట్ ఫుల్. ప్రియ లాంటి డబ్బున్న అమ్మాయి ఈ ప్లాట్ఫామ్ కంటే ఏం చూసి పెళ్లి చేసుకుంటుందిరా? నువ్వు అనుకున్నట్టు అంజలితోనే నా పెళ్లి జరుగుతుంది. వస్తాను. ఎక్కడికి రా? ఐశ్వర్యరాయని పెళ్లి చేసుకోవడానికి. మళ్ళీ షాక్ అయ్యావా? ఉద్యోగం వెతుక్కోవడానికి రా. ఫుల్ బాయ్. నమస్కారం అండి. నమస్కారం. రండి, రండి, రండి. మళ్ళీ మీరు ఇలా ఆరోగ్యంతో హుషారుగా ఉండడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. వారి ఆరోగ్యానికి ఆనందానికి కారణం మనవరాలకి మంచి సంబంధం దొరకడమేనండి. ఇంతకీ అమ్మాయి అబ్బాయి ఎక్కడ? అరుగో. ఈజ్ మిస్టర్ శ్రీనివాస్, బాబు శ్రీనివాస్. ఈయన జస్టిస్ కృష్ణమూర్తి గారు, మన ఫ్యామిలీ ఫ్రెండ్. నమస్కారం సార్. How are you, young man? ఫైన్ సార్. Congratulations, Priya. Your selection is very good. థ్యాంక్ యూ అంకుల్.